గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏంటనే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు టీడీపీ, జనసేన, వైసీపీ హోరాహోరీగా ప్రచారం చేసుకుంటూనే బీజేపీ నేతలు సైతం 10 సీట్లలో పోటీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు అటు ఉమ్మడిగా సభ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉమ్మడి సభ నిర్వహించారు. అశేష జనవాహిని ఆ సభకు హాజరైంది. ఇక ముఖ్యమైన ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏంటనేది చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు కనుక చూసినట్లయితే నిన్న జరిగిన సభకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి అంటూ ఆ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది. కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ లాంటిది. జగన్ విధ్వంసకారుడు, నమ్మొద్దు అంటూ తనకు నిడదవోలు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటు జగన్మోహన్ రెడ్డి పాలన పైన విమర్శించారు. ఇక అటు ఉమ్మడిగా ఈ సభ నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అటు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు చిత్రంలో నిడదవోలు నుంచి పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థి, ఆయన కూడా అందులో ఉన్నారు. అటు వైసీపీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలు కావాలంటూ ఆయన ప్రజలను కోరారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం టీడీపీకి ఓటేయాలంటూ ఆయన ప్రజలకు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిన్న జరిగిన సభలో అశేష జనవాహిని హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. గోదావరి జనగర్జన అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తొలి రోడ్డు షోకి వచ్చారు. వేలల్లో మహిళా యువత తరలి వచ్చారు. తణుకు నుంచి నిడదవోలు వరకు రోడ్డు ప్రయాణం. ఉండ్రాజవరంలో వేల మంది అక్కడ రోడ్లపైన నిలబడ్డారు. నిడదవోలులో వారాహి పైన 3 పార్టీల అధినేతలు ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రం అత్యంత దుర్భర పరిస్థితిలో ఉంది. అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు తిరిగి అభివృద్ధి కావాలంటే అటు ఆ ఎన్డీఏ కూటమికి ఓటేయాలంటూ చంద్రబాబు నాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక మరో ముఖ్యమైన వార్తగా వైసీపీ కోడ్ నడుస్తుంది అంటూ వార్తనిచ్చింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అధికారులందరూ కూడా అయినప్పటికీ కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 24 రోజులు అవుతున్నా ఇంకా అధికార పార్టీ సేవల్లోనే అధికారులు అందరూ తరిస్తున్నారంటూ చెప్తున్నారు. వైసీపీ రౌడీ మూకలు చేస్తున్న అరాచకాలకు వాళ్ళందరూ కూడా వంత పాడుతున్నారు. అధికార పార్టీ కార్యకర్తల ప్రతిపక్ష పార్టీ శ్రేణులపైన దాడులు చేస్తున్నారు. ఎన్ని దాడులు చేస్తున్నా చర్యలు శూన్యం. అందుకే ఇక పోలీసులందరూ కూడా రెచ్చిపోతున్నారనే వార్తనిచ్చారు. ఇప్పటికే దీనిపైన చర్యలు ప్రారంభమయ్యాయి. 2 ఐజీలతో సహా 5 ఎస్పీలను ఇప్పటికే ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఇటీవల బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి 22 మంది ఐపీఎస్ అధికారులపైన నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తూ ఆమె సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ పైన ఎలక్షన్ కమిషన్ స్పందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాకు త్వరలోనే నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీ సహా అనేక మంది పైన నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తూ పురంధరేశ్వరి ఆ లేఖను రాయడం జరిగింది. ఇది కొంత రాజకీయంగా అక్కడ రచ్చ జరిగింది. పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం కోసమే ఇటువంటి లేఖ రాసిందంటూ వైసీపీ నేతలు ఆమె పైన ఎదురుదాడికి దిగిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ అటు మీడియాలో అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారంటూ అటు పోలీస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా అటు మండిపడింది ప్రతిపక్షాల పార్టీలపైన. అటు ఐపీఎస్ అధికారి క్రాంతి రాణా టాటా ఆధ్వర్యంలో అటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మా పైన లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారు, లేని ఉద్దేశాలను అంటగడుతున్నారంటూ అక్కడ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా కొంత అక్కడ రగడ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పటికే ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి పైన కూడా అటు టీడీపీ, బీజేపీ అనేక ఆరోపణలు చేస్తుంది. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాక అటు పార్టీ ప్రధాన కార్యదర్శిలా వ్యవహరిస్తున్నాడు. ఆయన కూడా తొలగించి అక్కడ వేరే వాళ్ళని నియమించాలంటూ పదే చెప్తూ వస్తున్నారు. దీనిపైన కూడా ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. త్వరలోనే ఆయన కూడా మార్చే అవకాశం ఉంది అనే వార్తలు చెప్తూ ఉన్నారు. ఇక
మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే ఇటు రిసోర్స్ పర్సన్లకు వైసీపీ ఎరవేస్తుంది, ఎంతైనా తీసుకోండి కానీ ఓట్లు వేయించండి అంటూ చెప్తుంది. ప్యాకేజీలకు కొంతమంది తలొగ్గారు. మహిళా సంఘాలతో రహస్య భేటీలు విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే వీళ్ళందరికీ పంచిపెట్టారనే వార్తను ఇచ్చారు. అటు పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్స్ పర్సన్లను ప్రస్తుతం వైసీపీ టార్గెట్ చేసింది. వాళ్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ఆ సంఘాలలో గ్రూపులలో ఉండే సభ్యులతో వైసీపీకి గంపగుత్తగా ఓట్లు పడేందుకు వాళ్ళను కొనుగోలు చేస్తుంది. ఎంతైనా తీసుకోండి కానీ ఓట్లన్నీ కూడా వైసీపీ పార్టీకే వేయించేలాగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరినీ మభ్యపెడుతుంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరులలో ఇప్పటికే పంపిణీ జరిగిపోయినాయి. ఇతర జిల్లాలలో కూడా రిసోర్స్ పర్సన్లను అటు వైసీపీ నేతలు వాళ్ళను ఫాలోఅప్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఓట్లన్నీ పడేలా చూస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు చొప్పున మొత్తం 250 మంది ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 మంది ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రిసోర్స్ పర్సన్లపైన వీళ్ళందరికీ హెడ్గా వీళ్ళందరితో అనుసంధానం చేసే రిసోర్స్ పర్సన్లపైన వైసీపీ దృష్టి పెట్టింది. వాళ్లకు డబ్బులు చూపించడం, లేకుంటే రకరకాలుగా వాళ్ళకి ఆశ చూపించి ఈ ఓట్లన్నీ తమ వైపు మలుచుకోవాలని చూస్తుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. విశాఖ నగరంలో ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఒక్కో రిసోర్స్ పర్సన్కి 25,000 చొప్పున నజరానాలు అందించేశారు. వాళ్ళ పరిధిలో ఉండే గ్రూప్ సభ్యులందరూ కూడా వైసీపీకి ఓటు వేసేలా వాళ్ళను ఆకర్షించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇప్పటికే చాలా జిల్లాలలో ఈ మీటింగ్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మరికొన్ని జిల్లాలలో కూడా ఇదే తరహాలో వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుందనే వార్తను ఈనాడు పత్రిక ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే నిన్న తణుకులో జరిగిన సభకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. తణుకు సభకు హాజరైన జనం నిడదవోలు సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి అంటూ ఆ సభలో పాల్గొన్న చిత్రాన్ని, నేతలు పాల్గొన్న చిత్రంతో పాటు ఆ సభలో పాల్గొన్న అశేష జనవాహినికి సంబంధించిన చిత్రాన్ని వేశారు. నిజంగానే గోదావరి అటు పొంగిందా అన్నట్లుగా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. రోడ్ షోకి అపూర్వ ఆదరణ లభించింది. మొదటిసారిగా అందరు నేతలు ఉమ్మడిగా పాల్గొన్న సభ కావడంతో భారీగా అటు కార్యకర్తల్ని భారీగా జన సమీకరణ చేశారు. ఇక మంచి రోజులు, నా అనుభవం, పవన్ పవర్, మోడీ సంకల్పం, మా కాంబినేషన్ సూపర్, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమంటూ చంద్రబాబు నాయుడు చెప్పాడు. జగన్ సింగిల్గా కాదు శవాలతో వస్తున్నాడు. ఆయన దుర్మార్గంతో వెంటిలేటర్ పైన రాష్ట్రం ఉంది. విధ్వంసకర పాలన కావాలా, అభివృద్ధి చేసే పాలన కావాలా, యువత భవిత కోసం ఎన్డీఏనే గెలిపించండి అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బాబు గుండె ధైర్యం ఉన్న నేత, అభివృద్ధి కోసం పరితపిస్తారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తేవాలని చంద్రబాబును కోరుతున్న 5 గుప్పెట్లో 5 కోట్ల మంది, ప్రశ్నించేవాళ్ళు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం, అందుకే బాబు నేను నిలబడ్డామంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ వైరస్ను తరిమి కొట్టాలంటూ పురంధరేశ్వరి ఆమె కూడా పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. రాష్ట్రం ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉంది, పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఎడారిగా మారిపోయిందనే విమర్శను అటు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇదే విమర్శను అటు షర్మిల సైతం సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పైన చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా పైసా ఎత్తు అభివృద్ధి కనిపించడం లేదు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేశాడనే విమర్శను అన్ని పార్టీలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అటు మోడీ, ఆ కేంద్రంలో ఉన్న మోడీ, ఇక్కడ పవన్ కళ్యాణ్, నేను అందరం కలిసి వస్తున్నాం, అందుకే రాష్ట్రానికి ఇకపై మంచి రోజులు వస్తున్నాయి, మీ ఓటుతో వైసీపీని ఇంటికి పంపించండి అంటూ అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పిలుపునిచ్చారు. త్వరలోనే ఎన్నికల్లో వైసీపీ ఓటమితో మంచి రోజులు రానున్నాయి ఆంధ్రప్రదేశ్ జనాలకంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్ సింగిల్గా కాదు శవాలతో వస్తున్నాడంటూ కూడా విమర్శ చేశారు. ఇటీవల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. దాంతో అక్కడ శవ రాజకీయాల హాట్ టాపిక్గా మారింది. శవ రాజకీయాలకు పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ విమర్శిస్తే, అటు పెన్షన్లు అడ్డుకున్నది చంద్రబాబే, వాళ్ళ మృతికి కారణం చంద్రబాబే, వాళ్ళవి చంద్రబాబు నాయుడు చేసిన హత్యలుగా అటు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇలా పరస్పరం అటు శవ రాజకీయాలకు సంబంధించిన విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక మరో ముఖ్యమైన వార్తగా, మీ క్షమాపణలు మాకొద్దు అంటూ సుప్రీంకోర్టు అటు పతంజలి
వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా బాలకృష్ణలను తీవ్ర స్థాయిలో విమర్శించింది. త్వరలోనే మీరు సిద్ధంగా ఉండండి, శిక్షకి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ మీకు మీ బేషరతు క్షమాపణలు అవసరం లేదంటూ చెప్పింది. అయితే అలోపతి వైద్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ ప్రకటనలు పదే పదే రిలీజ్ చేస్తూ ఉన్నారు. పతంజలి సంస్థకు సంబంధించి యోగా గురు రామ్దేవ్ బాబా దీనిపైన వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. దాంతో అటు కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. అయితే ఇటీవల బేషరతుగా క్షమాపణలు చెప్తామన్నప్పటికీ కూడా మీ క్షమాపణలు మాకు అవసరం లేదు, మీరు చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలంటూ తీవ్ర స్థాయిలో అటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హిమా కోహ్లీతో పాటు మరో న్యాయమూర్తి ఈ కేసు విచారణను చేపట్టారు. ఇక సాక్షి విషయానికి వస్తే నిన్న పల్నాడు సభలో జరిగిన సిద్ధం సభకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో మేమంతా సిద్ధం సభకు అటు హాజరైన జనసందోహంలో ఒక భాగమంటూ ఒక ఫోటోను ప్రచురించారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో అటు తణుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ సభ నిర్వహిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అటు ఒక సభను పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలో ఆయన మేమంతా సిద్ధం అనే సభను ఆయన నిర్వహించారు. అశేష జనవాహిని హాజరైంది. ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేశాడు. 2.31 లక్షల ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 32 ఉద్యోగాలే, కానీ నేను 2,31,000 ఉద్యోగాలు ఇచ్చానంటూ చెప్పారు. చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా కుట్ర రాజకీయాల్లో నిజాలు నిగ్గు తేలుద్దాం, వారు చెప్పే అబద్ధాలు మోసాలపైన జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దాం, వ్యవసాయం దండగన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంటూ చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలంటూ గతంలో విమర్శించారు. రైతులను విచారించేందుకు కోర్టులు ఏర్పాటు చేసింది కూడా ఈయనే. 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీ అయినా నెరవేర్చారా? ఈ 5 ఏళ్ల పాలనలో ప్రతి రైతుకు 67,500 రూపాయలు ఇచ్చాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి ఊళ్ళోనూ విప్లవాత్మక మార్పులు జరిగాయి. మొన్నటిదాకా వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో 10,000 జీతం పెంచుతా, 5,000 ఉన్న జీతాన్ని పెంచుతా అంటున్నారు. ఆ ప్రభుత్వానికి ఇది నిజంగా కూడా ఆయన 10,000 జీతం ఇస్తా అన్నారు. కానీ ఒకప్పుడు అసలు వాలంటీర్ల వ్యవస్థే రద్దు చేస్తానన్న వ్యక్తి ఏ రకంగా నాలుక మడత పెట్టాడు అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న విమర్శలు చేశారు. ఖచ్చితంగా నేను అభివృద్ధి చేశాను, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాను. 2014లో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి ఆయన గద్దెనెక్కారు, కానీ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? కానీ హామీలన్నీ కూడా నెరవేర్చిన నిబద్ధత కలిగిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాది, ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలన పైన ఆయన చెప్పారు. ఖచ్చితంగా తిరిగి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అందజేస్తామంటూ ఆయన చెప్పారు. ఇక ఎలాగూ చేయం కదా, ఇచ్చేద్దాం మాట అంటూ అలివికాని హామీలు, అధికారం కోసం చంద్రబాబు నాయుడు తాయిలాలంటూ మరో వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. రోజుకో హామీతో ప్రజలను మభ్యపెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు సూపర్ 6 పేరుతో మాయమాటలు చెప్పారు. ఇప్పుడు అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా ఒక మేనిఫెస్టోని తయారు చేశారంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాడు, కేవలం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే వార్తనిచ్చారు. ఇక బాబుకు ఈడీ వేడి అంటూ మరో వార్తనిచ్చారు. కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆయన ముచ్చెమటలు పడుతున్నాయి. అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు కోర్టు గ్రీన్ సిగ్నల్. సంబంధిత పార్టీ అధ్యక్షుడే అందుకు బాధ్యుడు. ఢిల్లీ మద్యం కేసు తరహాలోనే ఏపీలో స్కిల్ స్కామ్ జరిగింది. హవాలా మార్గంలో టీడీపీ ఖాతాలోకి 65.86 కోట్లు వచ్చాయి. పూర్తి ఆధారాలను ఇప్పటికే ఈడీకి సిట్ నివేదించింది. దాంతో మరొకసారి చంద్రబాబు నాయుడుకు ఇబ్బందులు తలెత్తుతాయనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ఇచ్చింది. ఇక దిశ ఆంధ్రప్రదేశ్ పత్రిక కనుక చూసినట్లయితే సెల్ఫ్ డబ్బా అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. 5 ఏళ్ల నుంచి చంద్రబాబు తీరు ఇదే. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఆయన విఫలం చెందారు. కాలం చెల్లిన మీడియాపైనే ఆధారపడ్డారు. ఎప్పుడు ఎన్ని హామీలు ఇచ్చి ప్రయోజనం ఏంటి? అనైతిక పొత్తులతో మైలేజీ పెరగక టీడీపీ తిప్పలు అనే కథనాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక బలమైన ప్రతిపక్షంగా, నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా ఆయన పూర్తిగా విఫలం చెందారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. కేవలం కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది నాయకులపైన ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇప్పుడు ఈ రకమైన
ఆ పరిస్థితి టీడీపీకి ఎదురైందనే వార్తనిచ్చారు. 5 ఏళ్ల నుంచి వైఎస్ జగన్ను ముందు పెట్టి కేంద్ర సర్కార్ సాగించిన అరాచక పాలనపై ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఏ రోజు నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో లోపాలున్నాయి, లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాళ్ళ సమస్యలపై ఎప్పుడు స్పందించలేదు. వాలంటీర్ల దగ్గర నుంచి మహిళలకు నగదు బదిలీ, గృహ నిర్మాణం దాకా దేనిపైన ప్రతిపక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర పోషించలేదు. అధికారాన్ని కోల్పోయామనే ఉక్రోషం, లేదంటే తన గొప్పదనాన్ని చాటుతూ స్వోత్కర్షకే పరిమితమయ్యారు. ప్రజా మద్దతు పెంచుకోలేక రాష్ట్రానికి దగా చేసిన పార్టీలతో పొత్తు కోసం పాకులాడిన ప్రజల్లో అంతగా మైలేజీ పెరగలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారనే వార్తను దిశ పత్రిక ముఖ్యమైన వార్తగా వేసింది. అక్కడ అటు గత 5 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాత్మక పాత్ర పోషించలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అలా కొనసాగాయనే అర్థం వచ్చేలా వార్తనిచ్చారు. ఇప్పుడు గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావాల్సిన వేవి కూడా ఇవ్వనప్పటికీ వాటి కోసం పోరాటం చేయకుండా అప్పుడు వాళ్ళని విమర్శించి ఇప్పుడు అనైతికంగా తిరిగి వాళ్ళతోనే మళ్ళీ పొత్తులు కలుపుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంత చేసినా కూడా టీడీపీ పార్టీకి మైలేజ్ పెరగలేదనేది ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. కొంతవరకు టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందంటూ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక బాబుది బోగస్ నాది ప్రోగ్రెస్ అంటూ నిన్న పిడుగురాళ్ల సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ బాగుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నాకు సంతోషం కలిగించినాయి. టీడీపీ అధినేత నైజం గుర్తించండి, ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ ప్రజలకు అటు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న అటు ఒక గిరిజన గూడాలలో రహదారి సౌకర్యం లేదు. దాంతో అటు అక్కడ ఏం జరిగినా కూడా వైద్యానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా అస్వస్థత పాలైతే వాళ్లకు చికిత్స అందజేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా అటు ఒక చిన్నారి మృతి చెందితే ఆ బిడ్డ మృతదేహంతో 8 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. గిరిజన గూడాలకు రహదారి సౌకర్యం నేటికి కలే అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ చాలా గ్రామాలకు సరైన రోడ్ల వసతి లేదంటూ అటు విమర్శిస్తూ ఉన్నారు. ఇక గిరిజన గూడాలు అటు మన్యాలలో ఎక్కడ కూడా సరైన దారులు లేకపోవడంతో వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ ఇతర వాళ్ళని గర్భిణీ స్త్రీలను ఎవరైనా వృద్ధులు అస్వస్థతకు గురైన వాళ్ళను దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లకు తీసుకెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళను మంచాలపైన లేకుంటే డోలీలలో మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బిడ్డకు వైద్యం చికిత్స అందక మృతి చెందితే ఆ మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకొని 8 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఇంతకన్నా బాధ ఆ తండ్రికి ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇటువంటివి బాధాకర సంఘటనలు జరగకూడదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఇక పవన్ నాతో డైరెక్ట్గా మాట్లాడు అంటూ మాజీ మంత్రి ముద్రగడ సవాల్ విసిరారు. సీఎం స్థాయి వ్యక్తిపై నిందలు తగవంటూ హితవు పలుకుతున్నారు. చూడాలి ఈసారి పిఠాపురంలో జగన్మోహన్ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఇప్పటికే తాను జగన్మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. ఖచ్చితంగా జగన్ను తిరిగి గెలిపిస్తానంటూ చెప్తూ ఉన్నారు. కాపు సామాజిక వర్గం అంతా నా వెంటే ఉందంటూ చెప్తున్నారు. మరి కాపు సామాజిక వర్గం ఓట్లు అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు పడతాయా, లేకుంటే ముద్రగడ పద్మనాభం ఆయన ప్రభావంతో అవన్నీ కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగాగీతకు పడతాయా, ఇవన్నీ కూడా చూడాలి. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం ఖచ్చితంగా తన మార్క్ ఏంటో చూపిస్తాను, తన పవర్ ఏంటో చూపిస్తానంటూ చెప్తున్నారు. దమ్ముంటే తనతో డైరెక్ట్గా మాట్లాడాలి, కానీ సీఎంను నేరుగా విమర్శించే స్థాయి నీది కాదంటూ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ఇక కాంగ్రెస్ కీలకమనే మరో వార్తను కూడా దిశ పత్రిక ప్రచురించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే ఇండియా కూటమి గురిపెడుతుంది. తటస్థులను ఆకర్షిస్తున్న షర్మిల ప్రసంగాలు వైసీపీ టీడీపీ కూటమిలో కలవరం సృష్టిస్తున్నాయి అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అటు పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కొంతవరకు పెరుగుతూ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కు విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరలేదు. హామీలు నెరవేర్చుకోవడానికి లేకుంటే హక్కులుగా రావాల్సిన వాటిని సాధించుకోవడంలో అటు అన్ని పార్టీలు కూడా వైఫల్యం చెందాయి. అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీతో ఏ పార్టీ కూడా గట్టిగా పోరాడి కావాల్సిన హక్కులు సాధించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడ ఢిల్లీ వెళ్ళి
చంద్రబాబు అటు మోడీ అమిత్ షాల ముందు మోకరిల్లుతున్నాడు, ఇటు చంద్రబాబు నాయుడు వాళ్ళ పొత్తుల కోసం పాకులాడుతున్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశం వీళ్ళకి లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. మోడీ పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టింది. ఇండియా కూటమి సభ్యులందరినీ కలిసి ఆంధ్రప్రదేశ్కు విభజిత ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన న్యాయమైన హక్కుల సాధన కోసం పార్లమెంట్లో గలమెత్తేలా చేసింది. ఇంకా ఇప్పుడు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ నేరుగా అన్న జగన్మోహన్ రెడ్డి పైన రకరకాల విమర్శలు చేస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పైన రెండు పార్టీలను ఏకిపారేస్తూ ఆమె చేస్తున్న ప్రసంగాలన్నీ కూడా అడ్డుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పైన ఇండియా కూటమి గురిపెట్టింది. ఆ ఓట్లన్నీ కూడా అటు కాంగ్రెస్కి పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వాస్తవానికి అటు కడపలో గట్టి పోటీనే ఉంది. ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని ఎంపీగా బరిలో దించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు కడప పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక నియోజకవర్గాలలో ఆమె పర్యటించారు. అటు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. హంతకుల్ని జగన్ రక్షిస్తున్నాడనే వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి నోచుకోలేదనే వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద అటు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు అయితే జోష్ పెరిగింది. షర్మిల పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కదలికొచ్చింది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలు తానేనని డంకా బజాయించి చెప్తున్నారు. వైసీపీ పాలనలో వైఫల్యాలను ఆమె ఎత్తి చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలకు చేస్తున్న ఖర్చు ఎంతో, ఎడాపెడా దోచేస్తున్న సొమ్ము ఎంతో లెక్క చేసుకోవాలని అటు ప్రజలకు చెప్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో రెండు పార్టీలు కూడా అంటకాగుతున్నాయంటూ ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను కొంతవరకు పెంచుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఓట్లు పరంగా అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి పడుతుంది, ఎటువైపు వెళ్తుంది, అటు షర్మిల చీల్చే ఓట్ల వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది, ఈ రకమైన రాజకీయ పరమైన చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే ఓట్ల పరంగా గత రెండు ఎన్నికలు మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు చూస్తే కొంతవరకు గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఆంధ్రప్రదేశ్ విషయాలు.